బాగున్నారా? హాయ్ హాయ్, బాగున్నాను. మీరు ఎలా ఆహ్, ఉన్నారు? నేను బాగున్నాను. థాంక్స్. స్టార్ట్ చేసిన ముందు యాక్చువల్లీ వ్యూవర్స్‌కి చెప్పాలి. ఒక డిస్క్లైమర్ చెప్పాలి. నాకు తెలుగు అంత బాగా రాదు. ఆహ్, కానీ నేను ఆల్మోస్ట్ 14 ఇయర్స్ వైజాగ్‌లో ఉన్నాను. అందుకే నేను ఇఫ్ ఐ యామ్ మేకింగ్ ఎనీ మిస్టేక్ ఫర్‌గివ్ మీ. ఇది ఫుల్ తెలుగులోనే చేస్తాము. తెలుగు వాళ్ళు క్షమిస్తారు, పర్వాలేదు. అసలు ఇంత బాగా మాట్లాడుతున్నారంటే చాలా బాగా మాట్లాడుతున్నారు, థాంక్స్. మీకు తెలియట్లేదు. Our viewers should hear your story. Right now, about information about lupus is not available in Telugu. Yeah. అందుకే మీరు మీ స్టోరీ షేర్ చేస్తే ఇట్ విల్ బెనిఫిట్ లాట్ ఆఫ్ వ్యూవర్స్, దేర్ ఫ్యామిలీస్ అండ్ పేషెంట్స్. తప్పకుండా. నేను చిన్నప్పటి నుంచి బాగా చదివేవాడిని, పర్వాలేదు. అండ్ అవుట్డోర్ గేమ్స్ ఆడినప్పుడల్లా అలసిపోయేవాడిని. ఒక రోజు ఆడితే ఖచ్చితంగా 2 days రెస్ట్ ఉండేది పక్కాగా. బట్ అప్పట్లో మనకు అసలు తెలియదు కదా ఇది ఉందని. చిన్నప్పట్లో అంటే అసలు మనకు ఒక ఐడియా రాదు. బట్ ఇంట్లో ఎలా ఉంటుందంటే, నాకు ఇంకో ఇదేంటంటే ప్రతి స్కూల్లో, అంటే మా డాడీ జర్నలిస్ట్ అవ్వడం వల్ల వి చేంజ్ మెనీ సిటీస్ అండ్ మెనీ స్కూల్స్. సో ఇట్లా వచ్చిన దానిలో ఒక స్కూల్లో అయితే స్కూల్ దొంగ, అంటే ఐ మీన్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ గో టు ద స్కూల్కి వెళ్ళడం అంత ఇష్టం ఉండేది కాదు నాకు. సో అలాగా ఈ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏమనుకునేవారంటే అబద్ధం చెప్తున్నాడు వీడు, డ్రామాలు ఆడుతున్నాడు, లైక్ దట్. ఇది ఆ తర్వాత 2015లో రెడీస్లో నేను చేరాక అరౌండ్ వర్క్ ఫర్దర్ 4.5 years. చాలా ఎగ్జిబిట్ ప్రొడక్ట్స్ చేశాను, ఎక్స్పెరిమెంటల్ ప్రొడక్ట్స్ చేశాను. మై టీమ్ సపోర్టెడ్ మీ వెరీ వెల్. బట్ ఇన్ 2018 ప్రతి 15 daysకి నాకు ఒకసారి ఫీవర్ వచ్చేది. ఎందుకు వచ్చేదో తెలియదు. సో ప్రతి 15 daysకి ఒక 3 days నాకు లీవ్ కావాలని చెప్పి ఐ యూస్ టు కాల్ మై మేనేజర్స్, ఇమీడియట్ మేనేజర్స్. ఫస్ట్లో ఇచ్చేవారు, పర్వాలేదు, అంతా బాగానే ఉంది. బట్ అలా రాను రాను అది లైక్ దే థింక్ ఏమైంది వీడికి, ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు వర్క్, అట్లా వెళ్ళేది. అంటే ఇది బ్లేమ్ గేమ్ కాదు, బట్ ఎవరైనా అట్లానే రిసీవ్ చేసుకుంటారు ఖచ్చితంగా. సో అప్పుడు 2018లో నేను సింహాచలం స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు, ఆ స్టెప్స్ ఎక్కిన వెంటనే అయిపోయింది అనుకున్నాను నా పని. సంథింగ్ ఏదో చాలా తేడా వచ్చింది. జస్ట్ ఇలా అది కంప్లీట్ చేశాను. ఎక్కిన వెంటనే ఒక 5 minutes పాటు నాకు ఏమవుతుందో ఏం అర్థం కాలేదు. కొండ మొత్తం తిరుగుతుంది నా ముందు, ఇమేజ్ బ్లర్ అవుతుంది. సరే, దర్శనం అయిపోయింది, వెళ్ళిపోయాను. రూమ్కి వెళ్ళాక వామిటింగ్ అయింది. సో వామిటింగ్లో లిటిల్ బట్ బ్లడ్ పడింది, లిటిల్గా. సో వెంటనే టెస్టింగ్కి వెళ్ళాలని చెప్పి గీతం హాస్పిటల్కి వెళ్ళాను. సో దే సజెస్టెడ్ మీ, అంటే ఇంకా ఏమైనా సింటమ్స్ ఉన్నాయంటే ఇండైజెషన్ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది అని చెప్పి చెప్పాను అనమాట. సో చెప్పడంతో దే స్కాన్ మీ, అల్ట్రాసౌండ్ స్కాన్ చేశారు. అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే అందులో NAFLD ఉందని చెప్పారు, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. సో గ్రేడ్ వన్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ గ్రేడ్ 1 అండ్ మైల్డ్ స్ప్లినోమిగ్లీ ఉంది. సో యూ నీడ్ టు టేక్ కేర్. అలాగే బ్లడ్ టెస్ట్ చేస్తే ESR హైలో ఉంది అండ్ జాండీస్ కూడా ఉంది. సో వెంటనే ఏమైందంటే మా పేరెంట్స్ చెప్పారు జాండీస్ ఉందన్నారు. ఎందుకనే ఓకే, రెస్ట్ తీసుకో ఫస్ట్ అని చెప్పి ఇక్కడ మాకు తెలిసిన డాక్టర్ని ఫస్ట్ కన్సల్ట్ అయితే దే సెడ్ ఇట్ ఈస్ హైపర్ బిలిరూబినిమియా, సో డోంట్ వరీ అబౌట్ దట్ అని చెప్పి దే సజెస్టెడ్ మీ లివరల్ ఫోర్టే టాబ్లెట్. అండ్ ఆఫ్టర్ 1 week సివియర్ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది, చాలా సివియర్గా. సో అగైన్ నా కంప్లైంట్ నేను చెప్పిన వెంటనే మెఫ్టాల్ ఫోర్టే అనే మెడికేషన్ ఇచ్చారు. ఓకే, రిలీఫ్ వచ్చింది. బట్ వితిన్ 15 days మళ్ళీ నాకు ఫీవర్ రిపీట్ అయింది. ఫీవర్ రిపీట్ అవడంతో మళ్ళీ చెకప్ స్టార్ట్ అయ్యాయి. ఓన్లీ ESR ఒకటే హైలో ఉంటుంది ఎప్పుడు. ఇంకా ఆ ESR రిపోర్ట్ ఒక్కటి తప్ప మా ఏ క్లూ దొరకట్లేదు. ఎనేమియా కదా అని చెప్పి మేబీ దేర్ ఇస్ ఎ ఛాన్స్, ఎనేమియా వాళ్ళకి ESR ఆల్వేస్ హైలో ఉంటుంది అని చెప్పి, సో అంటే లైక్
కన్సిడర్ చేయక్కర్లేదు అన్నట్టుగానే ఉంది. సో అది మెల్లమెల్లగా పెరుగుతూ 70-80కి కూడా వెళ్ళింది ఈఎస్ఆర్ అనేది. సో ఆ తర్వాత మార్చ్లో అనుకుంటా, మార్చ్ 2019 ఫీవర్ అనేది చాలా సివియర్గా స్టార్ట్ అయింది. వస్తే చాలా సివియర్గా వచ్చేది. ఇంకా అసలు సమ్ టైమ్స్ నాకు అనిపించేది అయిపోతానేమో అని. రైట్. సో అలాగా యాంటీబాడీస్ కూడా హై డోస్ ఇచ్చారు. బట్ ఆ నైట్ వరకే తగ్గేది తప్ప మళ్ళీ నెక్స్ట్ డే రిపీట్ అయిపోయేది. సో అలా కంటిన్యూస్గా అన్ని చెకప్స్ స్టార్ట్ అయ్యాయి ఇంకా మెల్లగా అనమాట. అంటే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఎందులోనే ఏది దొరకట్లేదు. అలాగే ఏమైనా స్ట్రెస్సెస్ ఏమైనా ఉన్నాయేమో అని కార్టిజోల్ హార్మోన్స్ ఇవన్నీ ఏవేవో చెక్ చేశారు. బట్ ఎందులోనే ఏ ఫైండింగ్స్ లేవు. సో తర్వాత డాడీకి తెలిసిన ఇంకా డాక్టర్స్తో మాట్లాడి, సో దే సజెస్టెడ్ మీ టు ఆంధ్ర మెడికల్ కాలేజ్. అక్కడ డాక్టర్ కోదండరామ్ గారు అండ్ విక్రమ్ కే కుమార్ అండ్ గాంధీ ఐ థింక్. సో దేర్ ఇస్ ఎ ప్యానల్. దే ఎక్స్పెక్టెడ్ దట్ ఇట్ ఈస్ లైక్ ఎ టీబీ. సో ఇన్వాలంటరీ వెయిట్ లాస్ అయ్యింది అనమాట. లైక్ ఐ వాజ్ యూజ్డ్ టు బి 80 kgs అండ్ సడన్లీ ఐ అడ్జస్టెడ్ టు 62 విత్ ఇన్ ఎ మంత్. ఓకే, వెరీ షాకింగ్. విత్ ఇన్ ఎ మంత్. సో టీబీ అని అనుకున్నారు. ఈవెన్ హెచ్ఐవి కూడా చెక్ చేశారు. సో హెచ్ఐవి లేదు. హెచ్ఐవి రెగ్యులర్గా మెడికల్ చెకప్స్ కంపెనీలో కూడా చేస్తారు. సో నెవర్ ఇది లేదు. బట్ టీబీ చెక్ చేస్తే ఎన్నిసార్లు చెక్ చేసినా టీబీ ఫైండ్ చేయలేదు. సో అగైన్ దే థాట్ స్పైన్ ఫ్లూయిడ్లో ఏమైనా హిడెన్ టీబీ ఉందేమో అని చెక్ చేద్దాం అనుకున్నారు. ఈ లోపల లింఫోడెనిపతి ఈ ఇక్కడ ఉంటాయి కదా లింఫ్ నోడ్స్. ఈ లింఫ్ నోడ్స్ అనేవి పిక్కల్లా తయారయ్యాయి, లైక్ హార్డ్గా తయారయ్యాయి ఇక్కడ. సో నాకు అప్పటి నుంచి ఎప్పుడు రిపీట్ అయిన ఫీవర్ ఫస్ట్ సిమ్టమ్ ఇది వాచేది అనమాట ఇక్కడ ఈ పార్ట్లో. సో లింఫోడెనిపతి అని చెప్పి దానికి యాంటీబయాటిక్స్ సజెస్ట్ చేశారు. టీబీ ఎప్పుడు రావట్లేదు, అలా చూద్దాం ఏమవుతుందో చూద్దాం అన్నట్టుగానే ఒక 4 times రిపీట్ అయ్యాక ఫీవర్ అనేది పైరాక్సియా అన్నోన్ ఆరిజిన్ అని చెప్పి డిసైడ్ చేశారు పియుఓ. రైట్. సో పియుఓ అయ్యాక ఎప్పుడు చూసినా అంటే ఏవి తగ్గినా, లైక్ అంటే నా వైట్ బ్లడ్ సెల్స్ తగ్గడం మళ్ళీ పెరుగుతుంది ఆటోమేటిక్గా, మెడిసిన్స్ వాడాక మళ్ళీ పెరుగుతుంది. సో స్టేబుల్ అయింది అనుకోవడం. బట్ ఈఎస్ఆర్ మాత్రం ఎప్పుడు హైలో ఉండేది. అండ్ దే కన్సిడర్డ్ లైక్ ఐఎమ్ ఎనమిక్, సో ఇట్ విల్ బి హై. బట్ గ్యాప్ లేదు, వస్తూనే ఉంది అట్లాగా. సరే అని చెప్పి ఏప్రిల్లో ఏమైందో తెలియదు కానీ ఐ వాజ్ లక్కీ, ఒక 3 months పాటు నాకు ఫీవర్ మళ్ళీ రాలేదు. మే నుంచి లైక్ 3 months వరకు రాలేదు. సో జాబ్ మానేసాను కదా, 3 months రాలేదు కాబట్టి ఐ టేక్ పర్మిషన్ ఫ్రమ్ మై ఫ్యామిలీ అండ్ అగైన్ జాయిన్. అక్కడ చాలా బాగా నాకు అంటే దే సపోర్టెడ్ మీ వెరీ వెల్. మేనేజ్మెంట్ చాలా బాగా సపోర్ట్ చేసింది. కృష్ణ గారు, నేను యాక్చువల్లీ ఒక పాయింట్ యాడ్ చేస్తున్నాను. యా, right now whatever you told, right, such a painful process of diagnosing with so much confusion. Lupus is the great mimicker. It mimics so many conditions. Mimicry artist in a way. It mimics nephrotic syndrome, it mimics dengue, malaria, and each and everything. It creates many doubts యాక్చువల్గా. అంటే తెలియనప్పుడు అదేంటో అసలు మనకేంటో ఐడియా రానప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఐ విల్ బి యూస్ టు స్టడీ. అంటే ఇది అదేం లేదు, ఏది పడితే అది చదువుతూనే ఉంటా. నా టైంలో నేను ఎప్పుడు ఏదో ఒకటి చదువుతూనే ఉంటా పక్కాగా. సో ఇట్లా నాకు బాగాలేనప్పుడు ఐ యూస్ టు రీడ్ హ్యారిజన్స్ బుక్ అండ్ మెనీ రీసెర్చ్ పేపర్స్. అండ్ దే టోల్డ్ మీ దట్ only because of your reading you are feeling that symptom. That is so Sometimes. wrong. Actually, you're right. You know, a lot of doctors initially doubt the patient. They think the patient is becoming a hypochondriac. Hypochondriac ante also because ante like blame cheyalem endukante మనం రిటర్న్ లో మనం డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంటాం. లైక్ అంటే సాల్వ్ అవ్వట్లేదు కాబట్టి నాకు యాంగ్జైటీ క్రియేట్ అయ్యింది అసలు ఏంటిది అని. సో ఎప్పుడు ఫస్ట్ నాకు ఎలా అనిపించిందంటే చదువుతూనే ఉండేవాడిని అట్లాగా, ఇది అది అని లేదు, ఏది పడితే అది చదువుతూనే ఉండేవాడిని. ఒక ఎగ్జాక్ట్గా మళ్ళీ నవంబర్లో అనుకుంటా, అక్టోబర్లో జాయిన్ అయిన 1 monthకి
నా పల్స్ 40కి పడింది. when I'm talking to the doctor about my problems, and I'm saying the history, and he suddenly observed my eyes are moving something differently. He checked my BP, Okay. and it is low, 90/60, and my pulse is falling down around 40. So immediately he supported me. Actually ga ఏ మేనేజ్మెంట్ విత్ ఇన్ 1 month లో పే లైక్ ఎంప్లాయీకి అంత బెనిఫిట్ ఇవ్వదు. సో he suggested immediate admission, and Yashoda Hospital's management supported very much at that time. So I was back again within 7 days or 8 days. నార్మల్కి వచ్చేసాను మళ్ళీ, అండ్ నా జాబ్ని చక్కగా చేస్తున్నా. అండ్ ఈ గ్యాప్లో నేను ఏంటంటే ఈ హెచ్సిక్యూ ఇవన్నీ వాడడంలో నేను మెడిసిన్స్ ఉన్నాయి, పేరు గుర్తురాక సరిగ్గా. సో ఆ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కింద స్టమక్ బర్నింగ్ ఉంటుంది కదా, ఆటోమేటిక్గా స్టమక్ బర్నింగ్ సెన్సేషన్. Yes. Acidity. ఆ బర్నింగ్ సెన్సేషన్ మరీ ఎక్కువైంది. ఒక రోజు లైక్ మళ్ళీ స్టూల్లో కొంచెం బ్లడ్ పడినట్టు అనిపించింది. సో కొంతమంది నా ఫ్రెండ్స్ అంటే రెసిడెంట్స్ ఉంటారు కదా, లైక్ జూనియర్ డాక్టర్స్ కానీ కదా, నా ఫ్రెండ్స్ ఎంబీబీఎస్ చేస్తున్న వాళ్ళు ఆల్ సజెస్టెడ్ మీ, ఓకే కొంచెం బ్రేక్ తీసుకో, పర్వాలేదు, యూ బికేమ్ స్టేబుల్. ఈ లోపల ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి యాక్చువల్గా నేను ఇంటర్మీడియట్కి వచ్చేదాకా కూడా ఇంగ్లీష్ మెడిసిన్ అసలు వాడేవాడిని కాదు. ఈవెన్ ఐ సఫర్డ్ బ్రాంకైటిస్ ఇన్ 9th class 2009. సో మా పేరెంట్స్కి అది పెద్ద టాస్క్, నాకు మాత్రలు వేయాలంటే యూజ్ టు టై మీ ఆన్ ద బెడ్. Right. And with a cup of the cool drink, they use it to administer the tablet. సో ఇంటర్మీడియట్కి వచ్చాక ఆటోమేటిక్ అలవాటైంది. సో అలవాటైంది, లక్కీగా అలా అలవాటు అవడంతో అట్లీస్ట్ ట్యాబ్లెట్స్ ఇస్తున్నాయి. సో అలాగా జరిగిన తర్వాత నవంబర్లో మళ్ళీ స్టార్ట్ అయింది. లోపల ఐఎమ్ సెన్సింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ మై బాడీ. సో నవంబర్లో స్టార్ట్ అయ్యాక డాడీ లీవ్ పెట్టి ఒకసారి వీల్ గో టు ద కంప్లీట్ చెకప్. సో యశోద డాక్టర్స్ ఆల్సో సెడ్ దట్ యూ నీడ్ టు చెకప్ కంప్లీట్లీ. సో అప్పుడు my daddy friends and all doctors suggested me and referred me to the retired dean of Andhra Medical College and director of health అనుకుంటా అప్పట్లో, సోమయాజులు గారు. he is senior and around age 75+, I think so. So he listened all my symptoms and he said like that there is only one solution. He is joking. Sir, what is that, sir? I asked like that. You get married, everything will be soft. I don't know what logic that is. No, like that. He's joking with me. I am the teenager. Okay. He's joking with me like that. Okay. Again, he considered all my symptoms and suggested the bone marrow FNAC and ANA profile. Yes. It is the first time I have seen what is the pain is bone marrow. Right. అది అయింది. దాని నెక్స్ట్ ఎఫ్ఎన్ఏసి ఏమో కెరోటిడ్ ఆర్టరీస్కి రిస్క్ ఎక్కువ అని చెప్పి అది చేయలేదు అన్నమాట. లింఫ్ నోడ్స్ నుంచి Just ఒక మాట I want to add for the viewers. అందరిది diagnosis varies from person to person, correct? కదా, ఇప్పుడు మీ డయాగ్నోసిస్ స్టోరీ ఇస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ నా డయాగ్నోసిస్ స్టోరీ. నా డయాగ్నోసిస్ అంటే నేను 13 years అప్పుడు, అండ్ సింపుల్ బ్లడ్ టెస్ట్తోనే అన్ని డయాగ్నోస్ అయిపోయింది. ఎందుకంటే నాకు చాలా ర్యాషెస్ ఉంది, ఐ వాజ్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ప్రామినెంట్ లూపస్ సిమ్టమ్స్. కానీ మీ స్టోరీలోని డయాగ్నోసిస్ చాలా డిఫికల్ట్. అలాగే చాలా పేషెంట్స్కి 90% ఆఫ్ ద పేషెంట్స్కి డయాగ్నోసిస్ చాలా డిలే అవుతుంది. దానివల్ల ఆర్గన్ డ్యామేజ్, చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ అవుతుంది, ఓన్లీ బికాస్ అవేర్నెస్ లేదు, అండ్ దానివల్ల డయాగ్నోసిస్ డిలే అవుతుంది. మీకు స్కిన్ ఇన్ఫెక్షన్స్ అంటే నేను చెప్పడం మర్చిపోయాను. మధ్యలో ఒకసారి సివియర్ బ్లిస్టర్స్ అంటే స్కేబీస్ లాగా నా హ్యాండ్ నిండా వచ్చాయి అన్నమాట. సో ఐ యూజ్డ్ టు బి ఇన్ రూమ్. సో దే కన్సిడర్డ్ దట్ యాజ్ స్కాబీస్ అండ్ దే సజెస్టెడ్ మీ పెరిమెథ్రిన్ లోషన్, బట్ అదేం పనిచేయలేదు దాని మీద. That is what
it mimics so many diseases. They couldn't say it తర్వాత was lupus related. Yeah. స్కేబీస్ కి చిన్న వస్తాయి కదా, నాకు ఫస్ట్ చిన్న వచ్చేవి, ఆ తర్వాత ఈ సైజ్ లో బ్లిస్టర్స్ వచ్చేవి ఫింగర్స్ మధ్యలో. ఈవెన్ ఐ హ్యాడ్ సమ్ మార్క్స్ ఇన్ మై ఫింగర్స్. సో తర్వాత ఇది ఐడెంటిఫై అయ్యాక ఐ కనెక్టెడ్ దిస్ డాట్ టు దట్ వన్. సో ఏఎన్ఏ ప్రొఫైల్ రిపోర్ట్ 1 వీక్ లో వచ్చింది. 1 వీక్ వచ్చాక అప్పుడు కూడా అన్నారు మేబీ ఇట్ ఈస్ అ ఫాల్స్ పాజిటివ్, మేబీ, ఎందుకంటే మెన్కి Right. అనేది చాలా రేర్ గా వస్తుంది. సో మేబీ ఇట్ ఈస్ అ ఫాల్స్ పాజిటివ్, బట్ సిఓ లెవెల్స్ స్ట్రాంగ్ పాజిటివ్ చూపించింది. Right. So Control- when did the diagnosis actually happen? డిసెంబర్ 2019, December 2019. Okay. 3 months before COVID. Sorry? 3 months before COVID started. Just 3 months before COVID. before the COVID starting. Okay. And how was it? How did you take the diagnosis? ఎందుకంటే the first thing we read about lupus is lupus కి క్యూర్ లేదు. లేదు. Lupus చాలా సీరియస్. Lupus can Serious. affect kidney, lungs, heart, brain, liver, skin, blood cells, spine, bones, joints, anything. ఇవన్నీ మీరు ఫస్ట్ టైం వింటే మీరు ఎలాగా యాక్సెప్ట్ చేశారు? మీ ఫస్ట్ రియాక్షన్ ఎలాగా? ఈ టర్మ్స్ అన్ని నాకు ముందే తెలుసు. ఈ కరెక్ట్. టర్మ్స్ అన్ని ముందే నాకు తెలుసు, బట్ అవన్నీ నాకున్నాయి అనగానే ఇన్ని నాకున్నాయా అనే ఫస్ట్ యాక్చువల్గా నాకు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే, ఏదైనా సరే ఎప్పుడైనా నేను ఏది చదవాలనుకున్నా సరే అది రేర్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటాయి. ఏదైతే రేర్ ఉందో అదే చూస్ చేసుకోవాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ చాలా మంది ఇందులో ఉన్నారు, మనం వీళ్ళు అందులో ఏం చేస్తాం. సో అదేదో కొత్త డిసిప్లిన్ ఎంచుకుంటే అట్లీస్ట్ మనకి ఏమైనా కొత్త విషయాలు తెలుస్తాయి. ఇట్లాంటి యాంగ్జైటీ నాకు ఉండేది. సో అగైన్ లూపస్ అనేది Okay. మెన్కి రేర్ Okay. అనగానే ఫస్ట్ ఎక్సైట్మెంట్ వచ్చింది. సో అగైన్ ఐఎమ్ రేర్. Oh my god. Okay. That is a very unique reaction because most of the people But, are in shock and they're in denial. But you My seem parents to are in shock. But I feel that okay, it is unique again. So no problem. The best thing for a problem is to face it. అసలు సొల్యూషన్ Yeah. అనేది బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఏదైనా ప్రాబ్లంకి వాట్ ఎవర్ హ్యాపెన్స్ జస్ట్ ఫేస్ ఇట్. Very true. Very నీడ్ టు true. లివ్ డేంజరస్లీ. చాలా డేంజరస్గా మనం బిహేవ్ చేయాల్సి వస్తుంది, తప్పదు. సో అట్లాగా 2019లో లూపస్ అని తెలిసింది. వెంటనే మళ్ళీ రీజాయిన్ అయ్యాను యశోదాలో రీజాయిన్ అయిన వెంటనే అగైన్ దే సపోర్ట్ మీ వెరీ వెల్. అండ్ చాలా సజెషన్స్ ఇచ్చేవారు ఎప్పటికప్పుడు. అండ్ ఎప్పటికప్పుడు నా హెల్త్ని ట్రాక్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. పర్వాలేదు, అంతా బాగానే ఉంది. సడన్గా